వీడని వరస ఆత్మహత్యల రహస్యం. ఓటీటీలో ఇంట్రెస్టింగ్గా లేటెస్ట్ హర్రర్ థ్రిల్లర్. బాలీవుడ్ లేటెస్ట్ హర్రర్ కామెడీ థ్రిల్లర్ ది బూత్ని. బాలీవుడ్ హాట్ బ్యూటీ నాగిని సీరియల్ హీరోయిన్ మౌని రాయ్, హీరో సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కథా దర్శకత్వం సిద్ధార్థ్ సచ్దేవ్ అందించారు. మే 1న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ జూలై 18 నుంచి జీ5లో స్ట్రీమ్ అవుతుంది. కామెడీ, హర్రర్, లవ్ అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తుంది. థియేటర్లలో పర్వాలేదు అనిపించినప్పటికీ ఓటీటీలో మాత్రం అదరగొడుతుంది. అయితే హిందీ, ఇంగ్లీష్ 2 భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్తో సినిమా చూసేయొచ్చు. అసలు స్టోరీ ఏంటంటే, ఈ కథ ఢిల్లీలోని సెయింట్ విన్సెంట్ కాలేజీలో మొదలవుతుంది. అక్కడ వర్జిన్ మర్రి చెట్టు ఉంటుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా స్టూడెంట్స్ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తాము ప్రేమించే వాళ్ళ ఫోటోలను దానికి అతికించి తమ ప్రేమను గెలిపించమని వేడుకునే ఒక వింత ఆచారం ఉంటుంది. అదే కాలేజీలో చదువుతున్న శాంతన్ బాగా మందు తాగి చెట్టు దగ్గరికి వెళ్ళి గుండెలు బాదుకొని ఏడుస్తాడు. తనకు సోల్మెంట్ని ఇవ్వాలని వర్జిన్ చెట్టును వేడుకుంటాడు. అతని కోరిక విన్న చెట్టు వెంటనే అందమైన అమ్మాయి మహాబత్ మౌని రాయ్ని అతని దగ్గరికి పంపుతుంది. శాంతను ఆమెతో హాయిగా గడుపుతుంటాడు. కానీ మహాబత్ చివరికి ఆమె నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే మహాబత్ మనిషి కాదు, భూత్ని, ఆత్మ. శాంతనుకు తప్ప ఇంకెవ్వరికీ కనిపించదు. అదే టైంలో కాలేజీలో ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటుంది. గడిచిన 20 ఏండ్లలో అది 4వ ఆత్మహత్య. దాంతో కాలేజీ వాళ్ళు ఆ ఆత్మహత్యల రహస్యాన్ని ఛేదించడానికి పారానార్మల్ రీసెర్చర్ బాబా సంజయ్ దత్ని తీసుకొస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, ప్రేమికులు వర్జిన్ చెట్టుని కోరికలు కోరడానికి కారణమేమిటి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి.